పాండిచ్చేరి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మనం ఇప్పుడు వచ్చిన రోడ్ల నుంచి లోపలికి అయితే డైవర్షన్ తీసుకున్న సిమెంట్ రోడ్ లోపలికి వెళ్తున్నాం. రోడ్ అయితే దారుణం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అబ్బో, మడ అడవులు మరియు వన్యప్రాణి సంరక్షణ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా, అక్కడ బైక్ అయితే వచ్చాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. టికెట్ అయితే పర్సన్కి 30 రూపీస్ అంట. కెమెరాకి, వీడియోగ్రఫీకి చాలా వాటికి అయితే ఉన్నాయి, కానీ మనం పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎంట్రన్స్లోనే ఇది వ్యూ. మన లాస్ట్గా వెళ్ళిన కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీకి అయితే 50 రూపీస్. అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ మొత్తం అన్ని రాలిపోయి ఉన్నాయి చెక్కలు అయ్యి. అక్కడ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది, అలాగని కాదు, కానీ వ్యూ కొంచెం డిఫరెంట్ అన్నమాట దానికి దీనికి. ఈ వుడెన్ బ్రిడ్జ్ పట్టుకొని ఫ్రంట్కి వెళ్ళిపోతే బోటింగ్ పాయింట్ ఉంటుందండి. బోటింగ్ పాయింట్ వరకు టికెట్ 30 రూపాయలు. పక్కనే కోరంగి రివర్. ఇక్కడతో ఎండ్ మాట. ఇంకా ఫ్రంట్ వరకు ఉంది కానీ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ లేక ఇక్కడతో ఎండ్ అయిపోయింది. యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వ్యూ పాయింట్ ఇది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టవర్ ఒకటి ఉంది. టవర్ ఎక్కితే చుట్టూరు ఉన్న అందాలు అయితే కనబడతాయి. 4 ఫ్లోర్లు పైకి ఎక్కిన తర్వాత వ్యూ ఇది. ఇదంతా గోదావరి, మొత్తం ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్టే. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో అక్కడక్కడ చిన్న చిన్న రివర్స్ ఉన్నాయి, అవే బోటింగ్ పాయింట్లు అన్నమాట. అక్కడ టవర్ కనబడుతుంది కదా, యానం టవర్. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆ టవర్కి. కానీ యానం ఊరికి ఈ ప్లేస్కి ఒక 9 కిలోమీటర్ల దూరం. దానివల్ల జనం ఎవరో ఇక్కడ పెద్దగా లేరు. ఇంకా లోపలికి ఒక రూట్ అయితే ఉంది, ఇక్కడ లోకల్స్ తిరుగుతారేమో, వే అన్నమాట, వాక్వే. యానంలో ఉన్న ఈ ప్లేసెస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని, వాచ్ టవర్ అని అన్నీ ఒక దగ్గర లేవు. అండ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు ఇవన్నీ వెళ్ళడానికి. మన ఓన్ వెహికల్స్ ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు. ఓన్ వెహికల్స్ లేకపోతే ఆటోల మీద ఇలా రావాలంటే కష్టం. వర్షం పడితే ఈ రోడ్డు సంగతి మీరు ఆలోచించండి. ఆ ఫ్రంట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర చూసిన ఆ రివరు ఇదే. జస్ట్ ఇలా కొంచెం ముందుకు వెళ్తేనే మనకి ఆ వ్యూ పాయింట్, బోటింగ్ పాయింట్ అన్నీ ఉంటాయి అక్కడ. లోపలికి వెళ్ళిన రోడ్ నుంచి మళ్ళీ బయటకు అయితే వచ్చేసి మళ్ళీ స్ట్రైట్ 4 కిలోమీటర్స్ అండి. ఇందాక 2 కిలోమీటర్స్ చెప్పాను కదా, 4.4 కిలోమీటర్స్ అంట మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర నుంచి వాచ్ టవర్ దగ్గరికి. ఆంధ్రాలోని పాండిచ్చేరిలోని పెట్రోల్ రేట్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఒక 5-6 రూపాయలు తక్కువ ఉంటుంది ఆంధ్రా మీద. అదొకటే కాదు, లిక్కర్ మీద కూడా కాస్ట్ తక్కువ ఉంటుంది ఆంధ్రాకి ఈ పాండిచ్చేరికి. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా పెట్రోల్ కావాలంటే యానం వచ్చేసి ఫుల్ ట్యాంకులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఖాళీ రోడ్ల మీద ఎక్కువ తిరిగే జనం అయితే ఎవరూ లేరు. అంటే ఉన్న విలేజెస్, చిన్న విలేజెస్, పెద్ద విలేజెస్ అయితే ఏం లేవు ఈ రూట్లో. RIT ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇక్కడ. RIT ఇంజనీరింగ్ కాలేజ్. సావిత్రి నగర్, గిరియంపేట అనే ఏరియా. యానం సావిత్రి నగర్ అవే బస్సులు, ఇక్కడ లోకల్ బస్సులు. ఇప్పుడు అక్కడ కనబడుతున్న టవర్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ చుట్టూరు మొత్తం తిరుగుకుంటూ అక్కడికైతే వెళ్ళాలి. పై వరకు కాదు మనం వెళ్ళేది, ఇక్కడ బ్లూ కలర్ కనపడుతుంది కదా మిడిల్లో, అక్కడ వరకు అయితే వెళ్తాం మనం. ఓబ్లిక్స్ టవర్ అంటే ఇది. పెద్దవాళ్ళకైతే 30, చిల్డ్రన్కి అయితే 20, కెమెరాకి అయితే 200, వీడియోకి అయితే 1000. టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. పాండిచ్చేరి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. కనపడుతున్న టవరే ఓబ్లిక్స్ టవర్.
కింద నుంచి చూసుకుంటే ఈ ఉబ్లిక్ టవర్ వ్యూ ఇది చాలా పైకి ఉంది. దగ్గర దగ్గర ఒక 30 ఫ్లోర్ హైట్ అయితే ఉంటుందేమో. కానీ జనం అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది. దీని పేరే సగం సగం ఉన్నాయి, సగం లెటర్స్ అయితే మాయమైపోయాయి. కనపడుతుంది కదా, యానం అన్న ఒక పేరు సరిగ్గా ఉంది, మిగిలినవన్నీ మాయమైపోయాయి. లోపలికైతే వెళ్దాము. లోపలికి వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్. లిఫ్ట్ ఉంది కానీ లిఫ్ట్ వర్క్ అయితే అవ్వట్లేదు. యానం ఉబ్లిక్స్ టవర్ అసలు వ్యూ ఇది. టవర్ ఇది, ఈ ఏరియా ఈ ఏరియా గార్డెన్ ఇదంతా. మన ఫ్రంట్ కనపడుతున్న ఈ ఏరియా అంతా ఒకటే. కానీ ఇప్పుడు అది మెయింటెనెన్స్ లేక ఆ ఏరియాలో అయితే ఉండిపోయింది. మొత్తం దేని పాటలు అవన్నీ పట్టుకెళ్ళిపోయారు అన్నమాట. ఏం లేవు, చాలా వరకు అన్నీ నాశనం అయితే చేసేసారు. కానీ ఇక్కడ ఉన్న టైపు ఈ ఉబ్లిక్స్ టవర్ ఉండే ఒక రేంజ్లో ఉందన్నమాట. వ్యూ అంతా పైకి వెళ్ళి చూద్దాము. ఈ వ్యూ అంతా పైనుంచి సేమ్ అలాగే కనపడుతుందా, మరి ఎలా కనపడుతుందో. మొత్తం పైకి వచ్చిన తర్వాత వ్యూ ఇది. యానం సిటీ బ్యూటీ. ఫ్రంట్ కనపడుతుంది మొత్తం మ్యాంగ్రోవ్ ఫారెస్టే. కనపడుతున్న ఊరు సావిత్రి నగర్. ఒకనొక టైంలో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండేదిలా ఉంది ఏరియా అంతా. ఎంట్రన్స్ కూడా అది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు ఇది అయ్యింది ఎంట్రన్స్. అసలు ఏం లేదు, మొత్తం అంతా తుప్పలు పడేసింది ఈ ఏరియా. ఊరికి దూరంగా ఉండడం వల్ల ఇలా అయిపోయింది ఈ ఏరియా అంతా. ఉబ్లిక్స్ టవర్ వ్యూ బాగానే ఉంది కానీ పైనుంచి మెయింటెనెన్స్ అయితే ఏం లేదు. దూరం నుంచి ఉబ్లిక్స్ టవర్ వ్యూ ఇది. మనం ఇప్పుడు వచ్చిన రూట్ నుంచి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నాం. ఇందాక వచ్చాం కదా ఉబ్లిక్స్ టవర్కి, అదే రూట్లో బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము యానం సిటీ లోపలికి. ఉబ్లిక్స్ టవర్ నుంచి చూసిన ప్లేసెస్ అన్నీ ఇవన్నీ మనకి అక్కడ దూరంగా అయితే కనిపించాము. ఇప్పుడు పక్క నుంచి అయితే వెళ్తున్నాము. ఇది వ్యూ మొత్తం నేచర్ టన్నల్ నుంచి అయితే వెళ్తున్నాము. నేషనల్ హైవేలో లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కనపడవు, ఇంటీరియర్లోకి అయితే రావాలి. ఇది ఆంధ్ర కాదు, పాండిచ్చేరిలో ఉంది ఈ రోడ్డు. మనకి పూర్తిగా మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవ్వకుండానే ఇంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఈ పక్కన మొత్తం అన్నీ కొబ్బరి తోటలు, మొత్తం అన్నీ ఇంకా వరి పంట పండించే ఏరియా అయితే ఎక్కడ కనిపించలేదు. ఇటు సైడ్ చాలా వరకు చెరువులు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. గోదావరి ఇది మొత్తం నల్లని మబ్బులు ఇవన్నీ. ఎప్పుడు వర్షం పడిపోతుందో తెలియదు. వాటర్ కూడా ఇంత సముద్రంలో అలా వచ్చినట్టయితే కదులుతుంది వాటర్. చాలా బాగుంది. ఆంధ్రాలో ఒక పార్ట్ అయిన పాండిచ్చేరిలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది. సగం కేరళ వైబ్ అయితే కలుగుతుంది ఈ పాండిచ్చేరిలో, యానంలో. కానీ ఇక్కడ ఏమన్నా కొంచెం మంచిగా డెవలప్ చేస్తే ఇలాంటి ప్లేసెస్లో, ఈ గోదావరి పక్కనే చాలా బాగుంటుంది అన్నమాట. యానం ఊర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఆంధ్ర పాండిచ్చేరి అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా ఇక్కడెక్కడే తిరుగుతుంటాం అన్నమాట. ఈ యానంలో తిరుగుతూ ఉంటాయి. రాజీవ్ నగర్ కాలనీ, సెయింట్ అన్నా రోమన్ క్యాథలిక్ చర్చ్, రాజు బీచ్ వే అంట స్ట్రైట్ వెళ్తే. పాండిచ్చేరి కదా అని చెప్పి వేరే లాంగ్వేజెస్ ఉంటాయి అనుకోకండి. తెలుగు, ఇంగ్లీష్లోనే ఉన్నాయి, వేరే లాంగ్వేజ్ అయితే లేదు. ఇక్కడ జనం కూడా తెలుగులోనే మాట్లాడతారు. శివలింగం ఏనుగు తొండంతో వాటర్ పోస్తున్నట్టు. ఈ పక్కన ఒక షిప్పు, మామూలుగా లేదు వైబ్ అంతా. పుష్కర స్థానము ఘాటు. ఈ గోదావరి పక్కన యానంలో జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. అక్కడ చూసుకుంటే నేషనల్ హైవే 216 బ్రిడ్జ్ అయితే కనపడుతుంది కదా, 4 సింహాలు. మొత్తం ఈవినింగ్ అయితే చాలు ఇక్కడ జనం అందరూ చిల్ అవుతున్నారు.
బాగుంది వ్యూ అంతా. ఇక్కడ పక్కన ఫిషర్మెన్స్ ఏమో వలలు సర్దుకుంటున్నారు. మొత్తం పానీపూరి బండ్లు, చాట్ బండ్లు అన్నీ. ఇటు సైడ్ ఏమో కొబ్బరి చెట్లు, పశువులతో ఇదొక టైప్ డిఫరెంట్ వైబు. ఇదొక వైబు. అండ్ ఇక్కడ హోటల్స్, రూమ్స్ కూడా ఉన్నాయి. అటు సైడ్ కనపడుతుంది మొత్తం కోనసీమ. మనం ఇప్పుడు ఉన్నది పాండిచేరిలో ఉన్నాం. పాండిచేరి అంటే యానంలో ఉన్నమాట. జీసస్ స్టాచ్యూ అయితే ఉంది. కింద మొత్తం గృహలాగా సెట్ చేసి పెట్టారు. మనం ఇప్పుడు యానంలో ఉన్నాం కదా, యానం పట్టుకొని స్ట్రైట్ ఇంకా రోడ్ ఉంటుంది. రోడ్ పట్టుకొని మనం స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకో, కోటిపల్లి అనే ఊరైతే వెళ్ళిపోతాము. ఒక 18 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది యానం దగ్గర నుంచి. కానీ సన్సెట్ అవుతున్న టైంలో ఆ వ్యూకి ఎంత ఇచ్చినా తక్కువే.